హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వలన గత సంవత్సరం ఈ దయాక్షేత్రంలో గుడారాల పండుగను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి ప్రపంచ దిక్కుల నుండి విస్తారమైన ప్రజలు మరి గుడారాల పండుగ వచ్చి ఆ 4 రోజులు పాలు పప్పులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు ప్రేమించి మన సంస్థకు ఈ గుడారాల పండుగ 49వ అంతర్జాతీయ గుడారాల పండుగను దేవుడు మనకు ప్రసాదించి ఉండగా మరి మార్చి నెల 5, 6, 7, 8 తేదీల్లో ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి కనుక మరి కుటుంబ సమేతంగా మీరందరూ ఈ గుడారాల పండుగలో పాలు పంపులు పొందాలని ఇప్పటికే ప్రజలందరికీ కావలసిన చక్కని ఏర్పాట్లన్నీ కూడా మరి దయాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు ధైర్యంగా ఉత్సాహంగా సంతోషంగా కుటుంబ సమేతంగా ఈ గుడారాల పండుగలో పాలు పంపులు పొంది దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదం పొందుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడారాల పండుగల కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబ సమేతంగా పాలు పంపులు పొందండి, దైవాశీస్సులు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. గుడారాల పండుగ 9వ గుడారాల పండుగలకు రాబోతున్న ఆత్మీయులకి దేవుని ప్రియులందరికీ కొన్ని విషయాలు మీకు తేటగా తెలియపరుస్తాను. మీరు ఈ సదుపాయాలు మీరు సద్వినియోగం పరచుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాము. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు. మీరు అందిస్తూ ఉన్న సహకారాన్ని బట్టి గత కొద్ది సంవత్సరాలుగా 2-3 దశాబ్దాలుగా ఎంతో కోఆర్డినేషన్ ఇస్తా ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను. మొట్టమొదటిగా రైల్వే కాకినాడ నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ వేశారు. 5వ తారీఖు, 6వ తారీఖు, 8, 9. అలాగే విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే సింహాద్రి ఎక్స్ప్రెస్ కొన్ని స్పెషల్ ట్రైన్లు 10 నుంచి 15 బోగీలు ఎక్సెస్ బోగీలు వేస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. అలాగే ద్రోణాచలం నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్లు ప్రతిరోజు వాటిలో 10-15 బోగీలు ఎక్స్ట్రా వేస్తున్నారు, ఇటు రావడానికైనా అటు వెళ్ళడానికైనా. అలాగే నర్సాపూర్ నుంచి గుంటూరుకి ప్రత్యేకమైన ట్రైన్లు, ప్రత్యేకమైన బోగీలు కూడా వేస్తున్నారు. అలాగే ఆర్టీసీ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. ఎలాగంటే గుంటూరు బస్టాండ్లో దిగితే గుడారాల పండుగల నిమిత్తం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ఇంకా మీకు ఒక అద్భుతమైన మాట ఏమిటంటే రైల్వే శాఖ వాళ్ళు ఈ గ్రౌండ్లోనే రిజర్వేషన్ కౌంటర్ పెట్టారు. జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు. రైల్వేకి మీరు ప్రార్థనలో ఖాళీ సమయంలో రైల్వే రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే కొనుక్కొని మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే ఆర్టీసీ వాళ్ళు ఈ లేమల్లికి 100 కిలోమీటర్ల దూరంలో బస్సులన్నీ ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. 100 కిలోమీటర్ల సరౌండింగ్ లో బస్సులన్నీ ఈ దయాక్షేత్రం నుంచే ఆదివారం మధ్యాహ్నం 2 దాటాక బయలుదేరుతాయి ఆర్టీసీ వాళ్ళు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అదే విధంగా మా పిల్లలు, మా చర్చికి వచ్చే పిల్లలు DC డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ గుంటూరే కానీ రాజమండ్రే కానీ ఇంకో చోటే కానీ మా పిల్లలే 15 మంది డాక్టర్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి కావలసిన మెడిసినే కానీ, ఎందుకంటే ఆనవాయితీ పెట్టాలి కనుక 3 అంబులెన్స్లు, ఆక్సిజన్లు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మా హోసన్న మినిస్ట్రీస్ లో ఉన్న యూత్ ఈ సంవత్సరమే 10,000 మంది వాలంటీర్గా పరిచయం చేయబోతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవడం కానీ, రాత్రుల్లో పహారా కానీ 10,000 మంది, ఏం పాస్టర్ గారు, 10,000 మందితో ఈ వాలంటీర్లన్నీ జాగ్రత్తగా చూసుకోబోతున్నారు. అలాగే ట్రైన్లో వచ్చే వాళ్ళకి ఒక మనవి ఏంటంటే గుంటూరు రైల్వే స్టేషన్లో దిగాక 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు బయటకు వస్తే బ్రిడ్జ్ రిపేర్ జరుగుతుంది కనుక గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన ప్రతి ఒక్కరూ 7వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇటు అమరావతి దయాక్షేత్రం రావడానికి వీలుగా ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కౌంటర్లు కూడా చెప్పాను. అలాగే నీళ్లు సమృద్ధిగా గత సంవత్సరం 120 ఎకరాల్లో ఈ సభలు పెట్టాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఏడాది 150 ఎకరాలు యజమానుల దగ్గర అనుమతి తీసుకొని ఏర్పాటు చేశాం. ఇంచుమించు 15 బోర్లు వేసాం. ఈ లోపల సమృద్ధిగా నీళ్ళ సదుపాయం ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినారు.
అలాగే విశ్వాసులు వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, బయట దొరికే మిల్క్ కానీ వాటర్ కానీ ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తాం. సాధ్యమైనంత వరకు 2 నెలలుగా వందల మంది సేవకులు ప్రయాసపడి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ తక్కువ కాదు. అందరం మనమే గనక మీరు అర్థం చేసుకోండి, ఆ విషయాన్ని గమనించండి. అలాగే పోలీసు వారు పూర్తి సహకారాన్ని మనకు అందించి ఈ 150 ఎకరాల్లో 8-9 చోట్ల అవుట్ పోస్ట్ లాగా పెట్టి జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అలాగే మా సంస్థలో ఉన్న విశ్వాసులు ఇంచుమించు 5,000 మంది ఉదయాన్నే ఈ గ్రౌండ్ అంతా శుభ్రం చేస్తారు. అలాగే సాయంత్రం శుభ్రం చేస్తారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు పూర్తి సహకారం, ప్రభుత్వం ద్వారా కానీ, ఇట్లు ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, నేను చెప్పిన ఈ శాఖల వాళ్ళందరూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. కనుక విశ్వాసులైన ఆత్మీయులైన బిడ్డలు మార్చి 5వ తారీఖు, ఇవాళ మంగళవారం, లక్షవారం సాయంకాలం 6 గంటలకే గుడారాల పండుగలు ప్రారంభించబడతాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు దేవుని నామ మహిమార్థమై ఆధ్యాత్మికంగా పరలోకపు అంతరిక్షాన్ని అనుభవిస్తూ 4 రోజుల పాటు ప్రభు సన్నిధిలో గడపాలని, ఆయా సమయాల్లో సేవకులు అందుబాటులో ఉంటాం, ప్రార్థన చేస్తాం. చక్క స్తుతి ఆరాధనలు, ఆధ్యాత్మిక చింతన. ఈ దయాక్షేత్రం, ఈ మందిరంలో 24 గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. గత సంవత్సరం 3 లక్షల మంది ఉపవాస ప్రార్థనలో పాలు పొందినట్లుగా మేము లెక్క చూసాం. ఉపవాసాలు ఉండండి, అలాగే ప్రభు సన్నిధిలో గడపండి. సాధ్యమైనంత వరకు రాబోతున్న గుడారాల పండుగకు వచ్చే బిడ్డలకి ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, గత సంవత్సరం ట్రాఫిక్ మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. అందుకే ఈ సంవత్సరం పాస్టర్ గారు మేమందరం కలిసి 10,000 మంది యూత్ని మేము మా విశ్వాసంలో తీసుకొని ఒక 5-6 కిలోమీటర్ల వరకు వాలంటీర్లుగా ఏర్పాటు చేస్తున్నాం. మంచి లైటింగే కానీ, సౌండ్ సిస్టమే కానీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రార్థనా పూర్వకంగా కుటుంబాలుగా తరలి రండి, దేవుని నామాన్ని మహింపరచండి. మెట్టుకు దేవుని నామం మహింపరచబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి. అలాగే ప్రజలు, దేశం కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి. ఇప్పటికే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీడియా మిత్రులు అందిస్తున్న ఈ సహకారాన్ని బట్టి మెట్టుకు ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఆధ్యాత్మిక చింతనతో మనగలగాలని కోరికతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మా ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్న గారు లేకపోయినా మేమందరం కలిసికట్టుగా ఒక్క ఆత్మతో నింపబడిన వారిపై ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. మా యొక్క అభిలాష, పెద్ద ఆయన మాకు ఏదైతే నేర్పించారో ఆ పునాదుల మీదనే ఎక్కడ తేడా రాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కేవలం విశ్వాసులైన, అలాగే సంఘాలు అందిస్తున్న సహకారము, అలాగే అనేక మంది సేవకుల యొక్క హోసన్నా మినిస్ట్రీసే కాకుండా సేవకుల యొక్క ప్రార్థనను బట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జయప్రదం జరిగేటట్లుగా ఈ 2 రోజులు కూడా ప్రార్థనలో ఉండి మీరు పాలు పొందుతారని ఆశపడుతున్నాం. త్వరగా రండి, మనం అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే గుడారాల పండుగలో కొత్త పాటల పుస్తకాలు, కొత్త పాటల ఆల్బమ్లు ఇవన్నీ ఉంటాయి. దేశ విదేశాల నుంచి పరిశుద్ధులైన సేవకులు, అభిషేకించబడిన సేవకులు రాబోతున్నారు. చక్కగా ప్రభునందు ఆనందించి ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లా హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.